డెంటల్ ఇంప్లాంట్స్లో వేసే మెటల్ స్క్రూతో నోట్లో రస్ట్ అవుతుందా? ఇలాంటి డిఫరెంట్ అపోహలకి, మిత్స్కి మనం రీజన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్, ఇంప్లాంట్లో వాడే మెటల్ నోట్లో రస్ట్ అవుతుందా? లేదండి, ఇది కంప్లీట్గా అపోహ మాత్రమే. ఇంప్లాంట్లో వాడే మెటీరియల్ టైటానియం అనే మెటీరియల్ వాడతారు. ఇది నోట్లో వాడే వాటర్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, నోట్లో ఉన్న లాలాజలం సెలైవా ద్వారా కానీ ఏ రకంగానే ఎఫెక్ట్ అవ్వదు. అండ్ మోరోవర్ ఈ సెలైవా, ఈ లాలాజలం ఏదైతే ఉందో ఈ ఇంప్లాంట్స్ చుట్టూతా కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఫామ్ అయ్యి హీలింగ్కి బెటర్గా హెల్ప్ అవుతుంది. సో ఇంప్లాంట్ అనేది రెస్ట్ అవ్వడం అనేది జరగదు, అదంతా అపోహ మాత్రమే. మెటల్ నర్వ్స్కి టచ్ అవుతుందా? ఫస్ట్లో టచ్ అవ్వదండి. నార్మల్గా ఇంప్లాంట్ ప్రొసీజర్కి ముందు జా బోన్కి, దవడ ఎముకలకి ఎక్స్రేస్ తీసుకుంటాము. సిబిసిటీ అని 3D స్కాన్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొని నరం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో లొకేట్ చేసుకొని దాన్ని బైపాస్ చేసి వేస్తాము. సో ట్రైన్ డెంటిస్ట్ ఎవరు కూడా నరువుని డ్యామేజ్ చేసే అవకాశమే లేదు. ఎయిర్పోర్ట్ స్కానర్స్ బీప్ అవుతాయా? ఎయిర్పోర్ట్ స్కానర్స్ బీప్ అయ్యే అవకాశం లేదు. ఇంప్లాంట్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ స్కానర్స్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఇంకా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి డౌట్స్ ఉన్నాయా? మనోహర్ అడ్వాన్స్ డెంటల్ కేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.